ప్రకాష్ రాజ్ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముడుపోయారు అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పరిశ్రమలు ప్రైవేట్ పనులు చేయాలి, అదేవిధంగా కార్పొరేట్ సంస్థలకి తొత్తులుగా మారే అవకాశం మారుతోంది కదా. ప్రపంచంలో అదే చూస్తున్నాం. అమ్మేవాడు ఒకడు ఉంటాడు, కొనుక్కునేవాడు ఒకడు ఉంటాడు. మా కళ్ళ ముందు వ్యాపారం జరుగుతుంది. కానీ గవర్నమెంట్స్ బాధ్యత గల వాళ్ళు వాళ్ళని అమ్ముకున్నారు. వాళ్ళు చేసేది ఇదే కదా, ఆల్రెడీ అమ్ముడుపోయారు. ప్రైవేటైజేషన్ చేస్తూ కార్మికుల, రైతుల, ప్రజలకి దెబ్బ నిదానంగా కొడుతూ చేస్తున్నారు. ఇది మా కంటి ముందు కనిపిస్తోంది. దానికోసమే పోరాటాలు జరుగుతున్నాయి. ఆఖరికి ఒక కార్మికుడు బాగుండాలి కదా, సమాజం బాగుండాలి. బట్ మా కళ్ళ ముందే ప్రైవేట్గా. రీసెంట్గా ఎయిర్పోర్ట్ ఫియాస్కో చూడండి. మీరు దాదాపు ఒక 10 సంవత్సరాల కింద చూస్తే ఇద్దరే పెద్దోళ్ళు అయ్యారు. అంటే మొనోపొలి, డ్యూఓపొలి అంటాం. ఇప్పుడు వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఈ రాజకీయ నాయకులు, ఈ సర్కారాల గవర్నమెంట్స్ ఏమున్నాయో కార్పొరేటైజేషన్స్కి అమ్ముడుపోతారు. ఆ తర్వాత వాళ్ళు వెళ్తారు. కార్మికులు ఎక్కడ ఉంటారు అక్కడ, రైతులు ఎక్కడ ఉంటారు అక్కడ. ఇది మా కళ్ళ ముందు జరుగుతుంది. ఇదొక అరణ్య రోదనమే. కోర్టులు, కేసులు అంటారు, తెలియదాకా టైం అవుద్ది. అంటే ఓపికని పరీక్షిస్తున్నారు. ప్రజల, కార్మికుల ఓపికను పరీక్షిస్తూ ఉంటారు. మనం మీడియా. ప్రకాష్ రాజ్ స్పందనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ప్రైమ్ న్యూస్. మరిన్ని అప్డేట్స్తో మీ ముందు ఉంటాం. ఇది ప్రజాగలం, ఇది ప్రజాదళం.